ఈ అఖిల్ గాడంటే ఇంకా ఇంటికి రాలేదు. అసలు ఎక్కడికి వెళ్ళాడు? ఎవరినో కలిసి వస్తానని వెళ్ళాడు. ఇదిగో వచ్చాడు. ఎక్కడికి వెళ్ళావు అఖిల్? ఇంత లేట్ ఏంటి? దారిలో ఫ్రెండ్స్ని కలిశాను. వాళ్ళతో కలిసి కాస్త చిల్లయ్యాను. నీకు కొంచెం కూడా బాధ్యత లేదా అఖిల్? మన గురించి ఆలోచించవా? ఎంతసేపు తిరుగులేనా? మన గురించి ఏం ఆలోచించాలి? మళ్ళీ ఇంటికి వచ్చాం కదా, అన్నీ అభి అన్నయ్య వసువదనే చూసుకుంటారు. రేపో ఎల్లుండో మీ అమ్మ చూసిన జాబ్కి కాల్ లెటర్ వస్తుంది. వెళ్ళి జాయిన్ అవుతాను. అది కాదురా, మనం మళ్ళీ ఇంటికి తిరిగొచ్చింది ఎందుకు? ఇల్లు అమ్మగా వచ్చే డబ్బులు వాటా కోసమే కదా. అభి అన్న ఇంకా ఇంటిని అమ్మలేదు కదా. ఎవరికి తెలుసు? మనకి తెలియకుండా సీక్రెట్గా ఇంటిని అమ్మేశారేమో. ఆ అప్పు కట్టేసి మిగిలిన డబ్బులు బ్యాంకులో దాచుకున్నారేమో. అభి అన్నయ్య అలా చేయడు. ఈ కాలంలో ఎవరిని నమ్మకూడదురా. ఓ పని చేద్దాం, అభి ఆ ఇంటిని అమ్మకముందే మనమే ఆ ఇంటిని అమ్మేద్దాం. మన వాటా తీసేసుకుని మిగిలిన డబ్బు అభికి భాస్కర్కు ఇచ్చేద్దాం. ఈ ఐడియా చాలా బాగుంది అఖిల్. మనమే ఇంటిని అమ్మేస్తే వాటా కోసం చేయి చాచాల్సిన అవసరం ఉండదు. మన వాటా మనం తీసుకుని మనం వేరే ఇంటికి వెళ్ళిపోవచ్చు. మనం ఎలా అమ్ముతాం? మన దగ్గర ఆ ఇంటి పేపర్స్ లేవు కదా. అభి రూమ్ లో ఉంటాయి కదరా, వెళ్ళి తీసుకొచ్చేయ్. ఇదిగో, అభికి డౌట్ రాకుండా డూప్లికేట్స్ పేపర్స్ అక్కడ పెట్టి ఒరిజినల్ పేపర్స్ తో ఇంటిని అమ్మేద్దాం. ఇంకేం ఆలోచించకు అఖిల్. ఆంటీ చెప్పిన ఐడియా చాలా బాగుంది. వెళ్ళి ఇంటి పేపర్స్ తీసుకురా. వెళ్ళరా, ఇంట్లో ఎవరూ లేరు. భాస్కరు, పావని, అభి, వసు, ఆ బన్నీగాడు బయటకెళ్లారు. వాళ్ళు తిరిగొచ్చేలేపు ఆ పేపర్స్ తీసుకొచ్చేసే. వెళ్ళు 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 వెళ్ళు. అబ్బా వెళ్ళు వెళ్ళు అఖిల్. ఏం చేస్తున్నావు అఖిల్? ఏంటి పేపర్లు? అది ఇటివ్వు. వదినా, ఇంటి పేపర్స్ ఎందుకు తీసావు అఖిల్? వీటితో నీకేం పని? అది వదినా, నీ ఇంట్లోనే నువ్వు దొంగతనం చేస్తున్నావా అఖిల్? ఇదంత పెద్ద తప్పు నీకు అర్థం అవుతుందా? మీ అన్నయ్యకి చెప్తాను రా. వదినా ఆగండి, ఆగండి వదినా. వదినా ఏంటో చూద్దాం పదా. ఏవండి, తన ఇంట్లోనే తను దొంగతనం చేస్తున్నాడు. ఇదెంత పెద్ద తప్పో మీరు చెప్పండి. దొంగతనమా? దొంగతనం ఏంటి వసు? నువ్వెంత పెద్ద మాట అన్నావో నీకు అర్థమవుతోంది అసలు? ఇవన్నీ అడగకుండా, ఇంట్లో చెప్పకుండా ఇంటి పేపర్లు తీయడం ఏంటి పిన్ని? ఆ ఇంటి మీద మీకెంత హక్కుందో మాకు అంతే హక్కుందక్క. ఆ ఇంటిని తాకట్టు పెట్టే కదా బావగారు 20 లక్షలు అప్పు తీసుకున్నారు. అయితే మాత్రం అభితో చెప్పకుండా అఖిల్ ఇంటి పేపర్లు తీయడం ఏంటి హారిక? ఆ ఇల్లు తాకట్టులోనే ఉందో లేక అప్పు తీర్చడానికి అమ్మేశారా అని మాకు డౌట్ వచ్చింది. ఈ ఇంటి పేపర్స్ ఉన్నాయో లేదో చూద్దాం అనుకున్నాం. మనతో చెప్పకుండా
అభి ఇల్లు ఎందుకు అమ్ముతాడత్తయ్యా? మరి మనతో చెప్పకుండా ఆ ఇంటిని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నాడు కదా అన్నయ్య. అభి తన స్వార్థం కోసం అప్పు చేయలేదు అఖిల్. శ్రావ్య పెళ్లి కోసం చేశాడు. శ్రావ్య నీ కూతురు కాబట్టి నువ్వు అభి చేసిన అప్పును వెనకేసుకొస్తున్నావు. అభి మా కోసమైతే అప్పు చేయలేదు కదా. మమ్మల్ని అమెరికా పంపించడం కోసం అభిబావ గారు అప్పు చేసుంటే మేం కూడా మీలాగే మాట్లాడేవాళ్ళం. ఆ అప్పు వల్ల మాకే వచ్చింది. ఇప్పుడు ఏం కావాలి హారిక మీకు? మీరే చెప్పారు కదా వదిన, ఇల్లు అమ్మితే మాకు వాటా వస్తుందని. మీకు వాటా రాదు అఖిల్. ఎందుకు రాదు బావగారు? ఆ ఇంటి మీద మాకు హక్కు లేదా? ఇంటిపై ఉండాల్సింది హక్కు కాదు హారిక, ప్రేమ. నేను ఆ ఇంటిని అమ్మాలనుకోవడం లేదు. అలాంటప్పుడు ఆ ఇంటిని తాకట్టు పెట్టి అప్పెందుకు తీసుకున్నావురా? ఆ అప్పుకి మీకు సంబంధం లేదు. అది నేనే తీరుస్తాను. నా మీద నమ్మకం లేకపోతే ఇంటి పేపర్స్ మీ దగ్గరే పెట్టుకోండి. వసుగారు, వాళ్ళకి ఇవ్వండి. తీసుకో అఖిల్. ఈ ముగ్గురు అన్నదమ్ముళ్ళు పుట్టి పెరిగిన ఇల్లు అది. దాన్ని ఆస్తిగా చూడకండి. మన కుటుంబంలో ఆ ఇల్లు కూడా ఒక భాగం అనుకోండి. తీసుకోండి. వద్దు వదిన, మీ దగ్గరే ఉంచండి. అప్పుడే అత్తయ్య మావయ్యలు సంతోషిస్తారు. ఇంటి పేపర్లు నీ దగ్గర ఉండటమే క్షేమం వసు. తీసుకెళ్లి భద్రంగా పెట్టు. బన్నీ, నువ్వు ఒకసారి నాతో రా. అమ్మా, ఏమైందండి? ఏం లేదు వసుగారు, ఏం లేదు. అఖిల్ చేసిన దానికి మీకు చాలా బాధగా ఉందా అండి? వాడు చిన్నప్పుడు ఇలా ఉండేవాడు కాదు. ఎంతో ప్రేమగా నిస్వార్థంగా ఉండేవాడు. చిన్నప్పటి సంగతి ఎందుకండి, మన పెళ్ళైన కొత్తలో కూడా అఖిల్ ఎంతో బాగుండేవాడు. పావని అక్క అఖిల్ వల్లే నేను మన ఫ్యామిలీని అర్థం చేసుకోగలిగాను. అలాంటి అఖిల్ ఇప్పుడు ఇలా నాకే బాధగా ఉందండి. నిజానికి అఖిల్ ఎలాంటి తప్పు చేయడు. సుమంగలి పిన్ని హారికలు అఖిల్ని తప్పుదారి పట్టిస్తున్నారు, తప్పు చేయిస్తున్నారు. ముందు వాళ్ళని దారిలో పెడితే అఖిల్ సెట్ అవుతాడు. చెప్పండి, నేనేమైనా తప్పుగా మాట్లాడానా? లేదు వసుగారు,
మరి ఎందుకు అలా ఉన్నారు? మీరు ఇలా ఉండటం నేను ఎప్పుడు చూడలేదు. మీ బాధ మానసికమా లేక శారీరకమో తెలియడం లేదు. మెంటల్లీ ఫిజికల్లీ ఐఎమ్ ఆల్ రైట్ వసు గారు. డోంట్ వరీ, నా హెల్త్ బాగుంది. మరి నవ్వండి, నేను వెళ్ళి డిన్నర్ ఏర్పాట్లు చేసుకుంటాను. సారీ వసు గారు, కిడ్నీ ఇచ్చిన సంగతి మీతో చెప్పకుండా మిమ్మల్ని మోసం చేస్తున్నాను. ఆ నొప్పి నన్ను బాధ పెడుతుంది. నా వల్ల ఒక గొప్ప మనిషికి మంచి జరిగింది. సుమిత్రాదేవి గారు ఎలా ఉన్నారో ఏంటో. జాగ్రత్తగా దిగండి వదినా. డ్రైవర్, గేట్ క్లోజ్ చేసిరా. హాస్పిటల్ నుంచేగా వచ్చింది. ఆ అవార్డు గెలుచుకుని నేను రాలేదుగా బాబాయ్. అవే మాటలు వైషు. అమ్మ చావు అంచుల దాకా వెళ్ళొచ్చింది. అమ్మకి ఇది కొత్త జీవితం. కంగ్రాట్స్ చెప్పండి. ఎందుకు చెప్పాలి బాబాయ్? మమ్మల్ని ఇంకా టార్చర్ చేయడానికా? కొత్త రూల్స్ పెట్టడానికా? డిసిప్లిన్ తప్ప ఆవిడ డిక్షనరీలో వేరే వర్డ్ ఉందా? మేం రిచ్ కిడ్స్ అంటే మా ఫ్రెండ్ సర్కిల్లో ఒక్కరు కూడా బిలీవ్ చేయరు. మనకు డబ్బున్నది అవసరాలకే కాని ఆడంబరాలకే కాదు. డబ్బుతో 10 మందికి సహాయం చెయ్యాలి కానీ జలసాలు చేయకూడదు. ఆవేశపడకండి వదినా. ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చారు. కూర్చోండి. వీళ్ళని చూస్తుంటే ప్రాణాలతో ఎందుకు తిరిగొచ్చానా అనిపిస్తోంది. సేమ్ ఫీలింగ్ వదినా. నువ్వు శవంగా రావాల్సింది. అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు అన్నావు? బుద్ధి లేక. బుద్ధొచ్చాక మమ్మల్ని చంపేయాల్సింది. ఏంటమ్మా, అమ్మను అలా బాధ పెట్టొచ్చా? నోటికి ఏదొస్తే అది మాట్లాడకూడదమ్మా. లేకపోతే ఏంటి బాబాయ్? పిల్లల అవసరాలు తీర్చలేనప్పుడు పిల్లల్ని కనడం ఎందుకు? ఏంట్రా మీ అవసరాలు? పబ్బులకు వెళ్ళి తాగి తందనాలు ఆటవా? మీరు ఒకరోజు చేసే ఖర్చుతో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బతుకుతుందిరా. అందుకని మమ్మల్ని లో క్లాస్గా బతకమంటారా? మా కోసం కాకపోతే
ఎవరి కోసం డబ్బు సంపాదిస్తున్నారు? మీకు సంపాదించే వయసు వచ్చింది కదా, కష్టపడి సంపాదించొచ్చు కదా, మన కంపెనీలో చేరి బిజినెస్ చూసుకోవచ్చు కదా. ఆఫీస్లో స్టాఫ్ తక్కువేరని మమ్మల్ని జాబ్ చేయమంటున్నావా? అంత కర్మ మాకేంటి? రేపు నేను పోయాక మన బిజినెస్లు మీరు కాకుండా ఇంకెవరు చూసుకుంటారు? ఇంకెవరు? నేనే అన్నీ చూసుకుంటాను. శుభమా అని ఇంటికి తిరిగి వచ్చా వదినా, మళ్ళీ ఈ చావులు అవి ఇవి ఎందుకు? రే ఆనంద్, వైషు, మీరులా రండి. ఏంటి బాబాయ్ ఇది? మీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది. మీకు డబ్బులు కావాలంటే నన్ను అడగొచ్చుగా. మీ అమ్మతో ఎందుకు గొడవ పడతారు? పబ్బుకెళ్ళండి, చిల్ అవ్వండి, ఎంజాయ్. థ్యాంక్ యూ బాబాయ్, నువ్వు దేవుడు అంటే. మీలా మా మమ్మీ మమ్మల్ని అర్థం చేసుకునుంటే మా లైఫ్ మరోలా ఉండేది. మీ లైఫ్కి నేను గ్యారంటీ. గో అండ్ ఎంజాయ్. వెళ్ళండి వెళ్ళండి, బాగా తాగి తాగి చచ్చిపోయే ఆస్తి నా చేతిలో పెట్టండి. ఏమిటి చలపతి, మళ్ళీ వాళ్ళకి డబ్బులిచ్చి పంపించావా? అబ్బే అదేం లేదు వదినా, 4 మంచి మాటలు చెప్పి పంపించాను. మాటలు చెబితే మారే రకం కాదు వాళ్ళు. వాళ్ళ సంగతి వదిలేయండి వదినా, మీ ఆరోగ్యం చూసుకోండి. మరి బిజినెస్ ఎవరు చూసుకుంటారు? కొత్త వాళ్ళని అపాయింట్ చేశావా? పేపర్ యాడ్ ఇస్తాను వదినా. అలాగే నన్ను కాపాడిన అమ్మాయి అడ్రస్ కూడా కనుక్కో, తనని నేను కలవాలి. అలాగే వదినా, నేను కూడా కలవాలి. ఆ మహాతల్లి ఎక్కడుందో వెతికి పట్టుకొని పీక పిసికేయాలి. తిను. ఇంకా చాలు మమ్మీ. ఏ ముద్ద తిను. వాటర్ తాగేసి వెళ్ళి హోంవర్క్ చేసుకో. ఓకే మమ్మీ. ఏంటంటే ఇంకా టిఫిన్ చేయడానికి రాలేదు? ఏవండి, ఏం చేస్తున్నారు? బయటికి వెళ్తున్నాను వసు గారు. రండి టిఫిన్ చేద్దురు గాని. వస్తాను, మీరు వెళ్ళండి. ఏంటండి అది? ఏం లేదు వసు గారు. ఏదో రక్తంతో కనిపించింది.
అది రక్తం కాదండి, కుంకుమ. కింద పడిపోతే కాటన్తో క్లీన్ చేశాను. మీకెందుకండి ఆ పనులు? నేను చూసుకుంటాను కదా. పర్లేదు వసు గారు. టిఫిన్ చెదురు గాని త్వరగా రండి. సరే.